మొదలు పెట్టండి. మా వంశం గురించి చెప్పాలంటే అన్ని అక్రమ సంబంధాలు అంటువ్యాధులే ఉంటాయి. ఫోజు మంచిగా పెట్టు సరేనా. మొడ చూస్తున్నావు అక్కడ ఇక్కడ చూడు. రెడీ 1 2 3 స్టార్ట్ గో. చెప్పు. ఏ గమ్ము లేరా నీ లవర్ వచ్చింది. ఏ గమ్ము నీ లవర్ వచ్చింది లేరా. గట్టిగా దమ్మల కొట్టుకో. ఏ 100 నిక్కర్ తీసి 100 నోట్లో పెట్టుకో. చెప్పు. వెళ్ళు మావా వెళ్ళు. మా నాన్న ముందే చెప్పాడు, వద్దమ్మా ఈ సంబంధము మన లెవెల్కి రావాల్సిన సంబంధం కాదు అని. నేనే వెళ్ళా, నాకు బుద్ధి లేదు. మీ అయ్యి ఒక పెద్ద టిప్పు సుల్తాన్ మరి ఏదో కొంగ మొహాలు వేసుకుని. బాగా నీకైనా ఫ్రెష్ ఏంటండి ఎక్కడ చూసేట్లు ఉంది కదా. ఇంకేం చూస్తాను, నువ్వు కూడా చేయపోరాదు. వెళ్ళు మావా వెళ్ళు. కొట్ ఏమైందిరా? అక్క ఈడు ఇన్నే ఉన్నాడు. ఏమైందా? మీ బావ కోసం ఎత్తుతాను, మీ అక్క ఫోన్ చేసి చెప్తాను మళ్ళా. ఏం లేదు, గా రాకేష్ గానంలో పెళ్ళ లేచిపోయిందట. మరి నువ్వు ఉన్నవో లేవో చూడమనంటే అక్క చూసిన. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పూర్తిగా మానేసి బండి గాలి తిరుగుతున్నాయి చూడు. బండి గాలి తిరుగుతున్నా మొట్ట తిరుగుతుందా. దన్ను, రేపు మా తమ్ముడు పెళ్లి చూపులు. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. రేపు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోక, అర్థమైందా? ఓకే. సో అయితే ఒకటి అబ్జర్వ్ చేసినావా? ఏంటిది? ఇప్పుడు పెళ్లి చూపులు చూడడానికి అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? బలిచ్చే ముందు మేకనే గుడికి తీసుకుపోతాం కదా. అన్నా నువ్వు మావోనివే. ఆంటీ కొన్ని వాటర్ రా. తాగడానికి అడిగాను, స్నానం చేయడానికి కాదు. అరే నడరా పోయి క్రికెట్ ఆనికి పోదాం. మా తన బ్యాట్ బాల్ లేదు కదా. నీకు లేవు అమ్మాయి బ్యాట్ బాల్, నాకున్నాయి చెక్క పూక. అన్న రాత్రి అక్కడికి వెళ్ళావన్నా? శ్మశానంకి వెళ్ళాను తమ్ముడు. అక్కడేం పని అన్న? కోరిక తీరిన ఆడదేయాలు ఉంటాయి కదా, కోరిక తీరిద్దామని వెళ్ళా. ఇంట్లోకి వెళ్లకుండా ఆపేది తలుపుకున్న గొళ్ళెం, బయటికి వెళ్లకుండా ఆపేది కట్టుకున్న పెళ్ళం. ఏం చేస్తున్నారంటే బిజీగా ఉన్నారు. ఏం బిర్యానీ? ఒక్కడైనా చికెన్ చూసాడారా? అవసరం ఏముంది అంటున్నా. ఇలా ఏం చూసావా? ఏదో తేడాగా ఉందేంటి? ఊరంది ఇంత దరిద్రంగా ఉంది. అదా ఆయిల్ అయిపోయింది, నవరత్నాలతో వండినా. నెక్స్ట్ వేసేది నిన్నే. అయితే నేను నైట్ తీసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్.